సో, టీనేజ్‌లో చాలామంది వాళ్ళ ఆలోచనలు, ఊహలు ఎలా ఉండాలసలు? చాలామంది ఆహ్, ఊహల్లో బతికేస్తూ ఉంటారు. రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు. అసలు రియాలిటీకి దగ్గరగా ఉండాలి టీనేజ్ నుంచే ఆలోచనలు పెంచుకోవాలంటే అసలేం జేయాలి? ఓహ్! యాహ్! దానికి బేసిస్ నుంచి స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ పడాలి. హ్మ్. కొంత పేరెంట్స్‌కి తెలియదు. కాబట్టి పిల్లలకి రాదు. అండ్ ఆ ఏజ్ వచ్చాక టీనేజ్ రాగానే 13 నుంచి స్టార్ట్ అవ్వగానే లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి కరెక్ట్. బాడీలో. అవును. దట్ గివ్స్ అన్ యాంటిసిపేటెడ్ హ్యాపీనెస్. హ్మ్. ఒక హ్మ్. నేనేదో చెయ్యగలుగుతాను. నాకేదో కరెక్ట్‌గా ఆలోచనలొచ్చేస్తున్నాయి అనే ఒక యాంటిసిపేటెడ్ హ్యాపీనెస్‌లో కొంతమంది ఉంటారు పిల్లలు. హ్మ్. హ్మ్. నేను చూసాను టీనేజ్‌లో చాలా గొప్ప గొప్ప ఐడియాస్‌తో చాలా గొప్పవాళ్ళైన వ్యక్తులు, మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు పిల్లలుంటారు. సో, ఆల్ టీనేజర్స్ ఆర్ బ్యాడ్ అని కాదు. వాళ్ళు చాలా రియాలిటీకి దగ్గరగా బ్రతుకుతారు. కొంతమంది ఆ హార్మోనల్ సర్జ్ వల్ల రియాలిటీకి చాలా దూరంగా జరుగుతూ స్పాట్‌లైట్ సిండ్రోమ్ అని, హ్మ్. కొంతమంది అందరూ నన్నే చూస్తారు, నన్నే ఆ! చూస్తున్నారు అనే ఒక ఫోబియా ఉంటుంది. సిండ్రోమ్ అది. అదొక కైండ్ ఆఫ్ కండిషన్ ఓకే. వేర్ అందరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారిప్పుడు అనే ఒక దాంట్లోకెళ్తారు. జనరల్‌గా టీనేజ్‌లోకొచ్చేసరికి. హ్మ్. వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్‌ని వాళ్ళకి అర్థం కాక, అవగాహన చేసుకోలేక, దే థింక్ సంథింగ్ అబ్‌నార్మల్ జరుగుతోంది నా దగ్గర అనే హ్మ్. దాంట్లోకెళ్తారు కొంతమంది పిల్లలు. హ్మ్. థర్డ్, నన్ను అర్థం చేసుకోవట్రేమో, నేను చెప్తే ఏమైపోతారో, నేను చెప్తే నన్నేమంటారో అనే ఒక టైప్ ఆఫ్ పేరెంట్స్ నుంచి ఒక ప్రెషరొస్తుంది. నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ముఖ్యంగా అమ్మాయిలకి ఆ స్టేజ్ వచ్చాక అది చేయకూడదు, ఇది చేయకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళు వెంట్ ఔట్ చేసుకోలేక ఎవరికి చెప్పాలో తెలియకుంటుంది. టీనేజ్‌కొచ్చిన అబ్బాయిల్లో వాళ్ళు ఏం మాట్లాడితే ఏం తప్పనుకుంటారో సొసైటల్ ప్రెషర్స్, దాంతో పాటు ఇంట్లో చెప్పుకోవాలంటే బాధ్యతలు, ఇంట్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న రూల్స్ వల్ల దే జస్ట్ డోంట్ నో వేర్ ఇట్ హాస్ టు గో. అలాంటప్పుడే బయట ఏదో అందమైనవి కనిపిస్తాయి. హ్మ్. అంటే హ్మ్. ఫ్రెండ్ ఎవడో మాట్లాడిన ఒక కొటేషన్ చాలా గొప్పగా అనిపిస్తుంది. "ఏముందిరా చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు. బట్టి కొట్టడం ఇంపార్టెంటారా? నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్" అని ఎవడో చెప్పగానే కరెక్టే కదా! నాలెడ్జ్ ఇంపార్టెంట్. బట్టి కొట్టడం ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది. హ్మ్. అవన్నీ నిజంగా అనిపిస్తాయి. అండ్ ఎవరైనా నిజంగా రియాలిటీకొచ్చారనుకో వాడెలా ఆలోచిస్తాడంటే, నాకు నాలెడ్జ్ ఉన్నా, నేను చదివి బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో రాస్తేనేగా మార్కులొచ్చేవి అనే సింపుల్ పాయింట్ మిస్‌లీడ్ అయిపోతుంది. సో, ఫస్ట్ టీనేజ్‌లో జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే, దే విల్ క్విక్‌లీ అండర్‌స్టాండ్ హాఫ్ సెంటెన్సెస్. ఓకే. సగం సగం సెంటెన్స్‌లే టక్కుమని తీసుకొని అన్నీ తెలుసనుకుంటారు. అనుకుంటారు. ఆ! అది కరెక్ట్. చాలా మందికి జరుగుతుంది. హ్మ్. అండ్ టీనేజ్ అని పేరు పెడుతున్నాం బికాజ్ ఎపిసోడ్ అలా ఉంది గానీ, చాలామంది ఇప్పటికీ ఏజ్ అయిపోయినా అలాగే ఉంటారు. ఆ! కొంతమంది ఏజ్ ఆ! అయిపోయినా కూడా వాళ్ళకి తెలిసిందే సత్యమని, వాళ్ళకొచ్చిందే కరెక్ట్ అని, ఇంకెవ్వరికీ ఏది తెలీదన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టీనేజ్‌లో జరిగే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బోత్ డిప్స్ జరుగుతాయంటారు. అంటే ఎయిదర్ అగ్రెసివ్ బిహేవియర్ ఆర్ డిప్రెసివ్ బిహేవియర్ 2 రకాలుగాను మైండ్ పరుగు తీస్తుంది. హ్మ్. మేము ఎన్నో రకాలుగా నేను స్టడీ చేస్తూ ఉంటా మైండ్‌ని ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. నేను ఆస్ట్రాలాజికల్‌గాను, వాళ్ళుండే ఇంటి యొక్క సర్కమ్‌స్టెన్షియల్ వాస్తు అంటాం. అంటే ఇల్లు ఒక్కటే కాదు. అక్కడ ఆ ఇంట్లో ఉంటున్న మనుషులని బట్టి వాళ్ళకి జరుగుతున్న వాస్తు చేంజెస్. ఇలాగ చాలా రకాలుగా అనాలిసిస్ చేస్తా నేను. నాకు నిజంగా అది అనిపిస్తుంది. మొత్తం సొసైటల్‌గాను, సోషల్‌గాను, ఫ్యామిలీ వైస్, వాళ్ళ ఐడియాలజికల్ వైస్, వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్ వైస్ అన్నిటిని కలిపేసుకొని కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకే అవును. అవును. రియాలిటీకి చాలా దూరంగా జరిగి, రియాలిటీకి ఒప్పుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతారు కొంతమంది పిల్లలు. హ్మ్. నేను ఇలాగే ఉండాలనుకుంటున్నా. నాకిదే కరెక్ట్. వీళ్ళందరూ నన్ను జడ్జ్ చేస్తున్నారేమో! హ్మ్. అందరూ నా గురించే మాట్లాడతారేమో! లేపోతే నేను ఈ ప్రెషర్‌ని తట్టుకొని ఎప్పుడు తొందరగా బయటపడిపోవాలి. ఒక అబ్బాయి 14, 15 ఇయర్స్ ఉంటాడు. నా దగ్గరకొచ్చాడు. సార్ అల్టిమేట్‌లీ అందరూ ఏం చేస్తారు సార్? డబ్బులే కదా సంపాదించేది. హ్మ్. నేను స్టార్టింగే చిన్నప్పుడే పిల్లలకి డబ్బులు సంపాదించడం నేర్పించేస్తే అయిపోద్ది గదా! అల్టిమేట్‌లీ షార్ట్‌కట్. అల్టిమేట్‌లీ అందరూ అన్నమే తినాలి, ఇంతే తినాలి కాబట్టి హ్మ్. అందరికి ఆ ఫుడ్ ఇట్లా పార్సెల్ ఎవ్రీడే పంపించేస్తే అయిపోతుంది కదా సార్. ఇంకా ఈ గొడవలన్నీ ఉండవు కదా సార్. ఈ టైప్‌లో దే డిసోసియేట్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ థింక్ ఓకే. ఇది నాకు ఆన్సర్ కరెక్ట్ హ్మ్. అనే దాంట్లోకెళ్ళిపోతారు. ఓకే. దాంతో సోమరితనం వచ్చేస్తుంది. నాకు చాలా తెలుసనొచ్చేస్తుంది. వాళ్ళని లేదు కరెక్షన్ చేస్తున్నాము అని చెప్పేసరికి ఇగో వచ్చేస్తుంది. ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఎయిదర్ సెల్ఫ్ డౌట్ హ్మ్. ఆర్ ఓవర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ చేసుకుంటారు.
ఓకే. ఓకే. సెల్ఫ్ పిటీ ఆర్ సెల్ఫ్ అడ్మిరేషన్ చేసుకుంటారు. నేను చాలా తెలివైన వాడిని, చాలా అద్భుతం. కానీ మా అమ్మా, నాన్న తొక్కేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను బుల్లీ చేసేస్తున్నారు. హ్మ్. నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాతోనే గేమ్స్ ఆడేస్తున్నారు. హ్మ్. నాకెవరు ఫ్రెండ్స్ లేరు అనే టైప్‌లో దే విల్ క్రియేట్ ఎ షెల్. ఇది ఒక యాస్పెక్ట్. ఇంకోటి టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ కోసమే బ్రతకాలిరా. స్నేహం అంటే జీవితం రా. అసలు స్నేహం కోసం ఏదైనా చేయొచ్చురా.